బీజేపీ కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకు ముందు గత 5 సంవత్సరాలు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూడా ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఈ కూటమి ప్రభుత్వం అనేది 100% సక్సెస్ అయింది. ముమ్మాటికి దాంట్లో తిరుగులేదు. కూటమి ప్రభుత్వం వల్ల అందరూ పేద మధ్యతరగతి వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు. మన కృష్ణా జిల్లాలో అభివృద్ధి అనేది కూటమి పాలనలోనే బాగుందని మీరు అనుకుంటున్నారా? కూటమి పాలనలోనే 100% బాగుంది. మన గుడివాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెనిగళ్ల రాము గారు ఎలా పనిచేస్తున్నారు? వెనిగళ్ల రాము గారు అటువరకు ఎమ్మెల్యేల మీద ఒకే ఎమ్మెల్యే 20 సంవత్సరాలు చేశారు. ఏం అభివృద్ధి అనేది ఏం జరగలేదు గుడివాడలో. వెనిగళ్ల రాము గారు వచ్చి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గుడివాడ చాలా అభివృద్ధి చెందింది. రోడ్లు కూడా మరమ్మతులు, డ్రైనేజీలు అన్ని బాగున్నాయి. చెత్త నీరు అన్ని సస్యశ్యామలంగా ఉంటుంది. పారిశుద్ధ్యం వర్కర్లు కూడా వర్క్ బాగా చేస్తున్నారు. కొద్దిగా ఈ మన గుడివాడ పట్టణంలో వారు బ్రిడ్జి ఫ్లైఓవర్ పనులు జరగటం వల్ల మార్కెట్ సెంటర్ లో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువ అవడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది. అంత మించి ఏమీ లేదు. మన కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ అయింది. దాంట్లో ఎటువంటి తిరుగులేదు. ఇప్పుడు వచ్చే 4 సంవత్సరాల కూడా కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని మీరు అనుకుంటున్నారండి? వచ్చే 4 సంవత్సరాల కాలం కూటమి ప్రభుత్వం ఎటువంటి విభేదాలు లేకుండా కలిసి పాలించగలదని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నామండి. మన బీజేపీతో మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారి వల్ల దేశం ముందుకు వెళ్తుంది. ఏదైనా అభివృద్ధి చెందుతుంది. దేనికైనా సాక్షి వాళ్ళే ఉండాలి. ఈ 4 సంవత్సరాలు కాదు, ఇక రానున్న 20 సంవత్సరాల వరకు అభివృద్ధి బాగా జరుగుతుంది. వాళ్ళే ఉండాలి. మన రాజధాని రావాలంటే వాళ్ళే ఉండాలి. బీజేపీతో మన పొత్తు ఎప్పుడూ ఉంటది. దాంట్లో ఇడిపోయేది ఏమీ లేదు. మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పొత్తు వల్ల ఏదైనా రాష్ట్ర అభివృద్ధి కానీ, దేశ అభివృద్ధి కానీ, బీజేపీ మోడీ గారి వల్ల కానీ అంత అభివృద్ధి బాగుంటది. ఇది లేదు. రాష్ట్రానికి 3 రాజధానులు మంచిదంటారా, లేదా ఒకే దాన్ని అభివృద్ధి చేసుకోవడం మంచిదంటారా? 3 రాజధానులు అనేది చాలా అనవసరమైన విషయం. అది మనకేంటంటే ఏదైనా సరే మన ఇల్లు ఎక్కడ అంటే మన ఇంటికి మనం వెళ్తాం కానీ పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాం, ఎదురింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అలాగని మన ఇల్లు మనదే, మన రాజధాని మనదే. ఒకటే ముద్దు. మన రాష్ట్రానికి రాజధాని అమరావతి. దానికి తిరుగులేదు ఎటువంటిది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే మన రాజధాని సస్యశ్యామలంగా సుందరవదనంగా మళ్ళీ జరుగుద్ది.